శిక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. క్రీస్తు మన బలహీనతలలో మనపై సానుభూతి చూపుతాడు కనుక మన ప్రార్థనలను విజ్ఞాపనలను మన పరలోకపు తండ్రి స్వీకరిస్తాడని ఎరిగి మనం ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు చేరాలి. దేవుని ప్రేమ, సహాయం, కనికరం, క్షమాపణ, ఆత్మ సంబంధమైన అధికారం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు ఏ పరిస్థితుల్లోనైనా మనకు కావలసినవన్నీ ఇక్కడి నుండే వస్తాయి కనుక దీనిని కృపాసనం అంటారు. విశ్వాసులమైన మనకు ఏ సమయంలోనైనా ఆయన సహాయం అర్థించడానికి ఆయన తన వ్యక్తిగత సన్నిధిని మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన మన తండ్రి అయిన దేవుని సన్నిధికి మనం ప్రవేశం పొందుతాం. ప్రవేశం అంటే క్రీస్తునందు విశ్వసించే మనకు పరలోక తండ్రిని ధైర్యంతో సమీపించే స్వేచ్ఛ, హక్కు కూడా మనకున్నాయి. అలా సమీపించినప్పుడు ఆయన మనలను అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు, స్వాగతిస్తాడు కూడా. ఈ ప్రవేశం క్రీస్తు ద్వారా శిలువ మీద ఆయన కాచిన రక్తం ద్వారా మాత్రమే కలిగింది. దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం తప్పనిసరి. ఆత్మ మనలో నివసించడం ద్వారా కలిగే శక్తి మనం దేవుని యొక్క చిత్తం, ఉద్దేశ ప్రకారం ప్రార్థించడానికి సహాయపడుతుంది. ఆయన కనికర సంపన్నుడు కనుక ఆయన కనికరము, కృప, దయను పొందుటకు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుని యొక్క కృపాసనం యొద్దకు సమీపించుటకు ఆత్మీయ క్రమశిక్షణలోనికి నడిపించబడాలి. ఆమేన్.